గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 1 to 10 మనం నేర్చుకున్నాము. ఇప్పుడు 10 to 20 ఎలా కౌంట్ చేయాలో చూద్దాము. ఇది చాలా సింపుల్ అనమాట. ఇది అలాగే చాలా ఈజీ కూడా. ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ వెరీ సింపుల్. నౌ లెట్ us గెట్ ఇన్ టు ద లెసన్. ప్రీవియస్లీ 1 to 10 మనం ఏదైతే నేర్చుకున్నామో అదొకసారి రీకాల్ చేద్దాము. చూడండి, మనం థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, ఈ రెండు ఫింగర్స్ నేను వాడుతున్నాను. సో థంబ్ ఫింగర్ తోటి 1 2 3 4. ఇప్పుడు నాకు 5 కావాలి కదా. ఇండెక్స్ ఫింగర్ తోటి ఈ 4ని కిందకి లాగి, తర్వాత అదే ఇండెక్స్ ఫింగర్ తోటి ఈ బీడ్ని కిందకి అనాలి. ఇప్పుడు 5 అవుతుంది. నెక్స్ట్ మనకి 6 కావాలి. 6 7 8 9. సో ఇప్పుడు ఈ ఇండెక్స్ ఫింగర్ తోటి ఈ 4 కిందకి, ఈ యొక్క 5 బీడ్ పైకి అని, ఇది పైకి అనాలి టెన్స్ కాలంలో. ఇప్పుడు 10 వచ్చింది మనకి. నెక్స్ట్ మనకి 11 కావాలి. ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది. సో 10కి 1 యాడ్ చేస్తే 11 అయింది మనకి ఇప్పుడు. సో 10 11 12 కావాలి. 10 11 12 13 కావాలి. 10 11 12 13 10 11 12 13 14 కావాలి. 10 11 12 13 14. ఇప్పుడు 15 కావాలి. సో ఇండెక్స్ ఫింగర్ తోటి ఈ 4ని కిందకి అని, నెక్స్ట్ 5 బీడ్ని కిందకి అనాలి పైనుంచి. సో 10 + 5 15. నా 16 కావాలి. 10 + 5 15 +1 16. 10 + 5 15 +1 16. నెక్స్ట్ ఇప్పుడు 17 కావాలి. సో 10 5 15 16 17. నెక్స్ట్ 18. 10 5 15 16 17 18. ఇప్పుడు 19 కావాలి. సో ఈ యొక్క కింద బీడ్ని పైకి అంటాము. 10 15 16 17 18 19. ఇప్పుడు మనకి 20 కావాలి. సో ఇక్కడ ఈ బీడ్స్ని కిందకి, ఈ బీడ్ని పైకి అని, ఈ యొక్క టెన్స్ కాలంలో ఉన్న బీడ్ని పైకి అంటే 10 + 10 20. సో 10 + 10 20 మనకు వచ్చేస్తుంది అనమాట. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. 1 to 10, దెన్ 10 to 20 ఎలా నేర్చుకోవాలో ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను.